గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మా శక్తి, దేవుడికి దండం పెట్టుకో. ఓకే అమ్మా. అయ్యో, నూరేళ్ళు చల్లగా ఉండు. అల్లుడు అల్లుడు మామ్స్, అల్లుడు, నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. మీ మామయ్య పేరు నిలబెట్టావురా. ఏంట్రా హడావిడి, ఏమైంది? జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా. కొట్టానంటేనా? చెప్తాను. నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. ఐపీఎస్ పాస్ అయ్యాడు. శక్తి, కంగ్రాచులేషన్స్. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ మై సన్. మా అక్క మాట్లాడే ఇంగ్లీష్. మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు. అదే మా బావ ఆశీర్వాదం అయితే బర్రెలకు మ్యాథ్ వేసుకుంటావాడు. అన్నయ్య, ఐ యామ్ సో హ్యాపీ. అల్లుడు, ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా. ఏంటి? నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా. ఎందుకు తెలుసా? ఎందుకు? ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేశా. అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, వాళ్ళందరినీ లోపలేసాయి. ఓకే. అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నానే. ఏంట్రా బావన్ లోపల ఏమంటున్నావు? ఏదో చిన్న ఆశ. అదిగో రానే వచ్చారు, ఆయనతో చెప్తానుండు. అక్క నేనే అన్నదేమో మనసులో పెట్టుకోక. ప్లీజ్ అక్క. అక్క, ఆ అంబాసిడర్ కనిపెట్టారే, అందులో మొదటి కారు ఇదేనా? ఇన్ని కొత్త కార్లు వచ్చాయి, ఈ పాత కారు మార్చనంటారే? మరి మీ అక్క కూడా పోద్దే సరే. ఏంటి, కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇంకా తెలియలేదు, చెప్పు. మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు. అయితే ఏంటంట, మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్లు చదివి కోట్లు సంపాదించారు. రేపు మంచి రోజు, వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను. అయిపోయాడు. తప్పకరా, వీడే పెద్ద ఐపీఎస్ చదివినట్టు చెప్తున్నాడు. ఏంటి బ్రదరు, నాన్న ఇలా అంటున్నారు? అకోయ్, నీ లెవెల్కి కాదు, నా లెవెల్కి కూడా చదువుకునే వాల్యూ ఏంటో తెలుసు. మొద్దులకు చెప్తే ఏం తెలుస్తుంది చదువు విలువ? రే, ఎందుకు ఎప్పుడు ఆయన ఆడిపోసుకుంటావు? ముగ్గునంటే మాత్రం పొడుచుకొచ్చేస్తా. అవును, వస్తుంది. నోరు మూసుకునుండు. లక్ష్మి, ఆగు, మాకు సమాధానం చెప్పి కదులు. ఏంటమ్మా నాన్న ఇలా అనేశారు? ఆయన అలాగే అంటారా? ఆయనకి నవ్వినా నచ్చదు, ఏడ్చినా నచ్చదు. ఎందుకు అరుస్తావు? మెల్లగా మాట్లాడలేవు. ఊరుకాక. ఆయనతో 25 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల్ని ఎలా కన్నావు? అడి ఎంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉంటాడు, ఎన్ని కుక్కలు ఎంటపడి ఉంటాయి. వీడి వల్ల ఎన్ని కుక్కలు వీడిని వదిలేసి నా ఇంటి పడి నన్ను కరవపోయి నీకు తెలుసా? ఇదిగో, నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒరే, ఆయన నిర్ణయానికి వస్తే అది ఎవరు మార్చలేరు. మార్చి తీరాలి. అప్పుడు నువ్వెందుకు? ఒప్పించక్క, పాపం కదా, వాడు ఎంత కష్టపడి చదివాడు. వాడు చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. చెప్పక్క, నా బంగారం కదా, చెప్పక్క. రేయ్, చూస్తూ నిలబడ్డావేట్రా? వచ్చి బతిపాలరా? అన్నిటికీ నేనే చావాలా? మాట్లాడు చూస్తా. ఏంటి శృతి తగ్గింది? మాట్లాడు చూస్తానంటే ఎందుకు అలా గొడ్డరిచినట్టు అరుస్తావు? నాకు చెప్పి నువ్వు అరుస్తావే? అరిచానా? మెల్లగా చెప్పు. ఇప్పుడు సౌండ్ లేదు, గాలే వస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి, నడుం దగ్గర దురద పెడుతుంది, ఏంటో చూడు. ఏది? ఇక్కడ? ఏంటండి, అబ్బాయి అంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా అని పుట్టుకుని అనేశారు. పుట్టుకుని చెప్పకుండా ఎలా చెప్పాలంట? ఏరా అల్లుడు, మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా? రే, ఏంట్రది? సైకిల్ ట్యూబ్ పంచర్ అయినట్టు మాంస అమ్మ ఇప్పుడే అడగడం మొదలు పెట్టింది. సైలెన్స్. అలా చెప్పు. మనకేమైనా 5-6 మంది ఉన్నారా? ఉన్నదే 2. ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒకగానొక్క కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా, లేక నేను ఉండగలనా చెప్పు? ఆహా, పుత్రవాత్సల్యం చూపించి బావ అక్కని భలే బురిడి కుట్టిస్తున్నాడే. సరే లక్ష్మి, వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను. నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి? ఈ దగ్గు నేచురల్ గా లేదే. మావయ్య, నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబట్టం లేదే నాకు. ఏంటి లక్ష్మి మాట్లాడు? అరే, నాకు తెలీదా ఏంటి? అయ్యో, నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసకు అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క? ఏం తెలివి?
ఏంటి మావయ్య అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేం పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడివి. ఆ ముసలోడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్, మా నాన్న గురించి మాట్లాడుకో. మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవురా. మీ నాన్నే అన్నీ నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడు రా, బోల్తా. సరే మావ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం? ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా, అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన మేసే, తోకల్లెక్కన. ఐపీఎస్ చదివాడు, ఐపీఎస్. ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా. తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? ఆ బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మావయ్య, అన్నికి హారతి ఇవ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, ఆ నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు. అందుకే హారతిచ్చి బొట్టు పెడదామని. ఆ పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడుతున్నావు. ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారా? ఇదేమన్నా బాగుందా? అరే, నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవటం తప్ప. నువ్వు చెప్తున్నావు, హ్మ్. ఆయన వింటం లేదు. హ్మ్. ఇది నేను నమ్మాలి. ఏరా, తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా? అరే పోక, ఊరికే అబద్ధాలు ఆడతావు. పా, నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మోహన్ చూడు. పోరా. శక్తి, హ్మ్? జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అలాగేమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగేమ్మా. ఆ? జాగ్రత్తగా వెళ్ళరా, అమ్మ చెప్పింది నేను. తెగ తిప్పుతుంది. పోరా, వస్తానమ్మా. నువ్వు వెళ్ళరా వస్తాను. నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. ఆ? అక్కడ మాట్లాడినప్పుడే వినలేదే. నువ్వు జంపా? ఆ, అవును, ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు? బట్టల షాప్. నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగమే చేస్తానని ముందు పట్టు పట్టకుండా ఆడోళ్ళలో బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవమూ లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మామ ఏంటి మా వాళ్ళ మాట్లాడుతావు? నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్నెవరొద్దన్నారు? మా నువ్వు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చెప్తాను? నువ్వు కూడా రా, నాకు బోర్ అయితే కొడుతుంది. ఇద్దరం కలిసి చించుదా ఉంటావు. అవును. ఏదో ఉన్నారు ఏదో. ఆ మావా. రాపోదాం. ఏయ్ యబ్బా! చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్కి వెళ్తున్నాడు. నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు. వెళ్ళు, వెళ్ళరా. నాన్న వెళ్ళగా ఆ. వచ్చేసాయి. నీకంటూ కొన్ని పనులున్నాయి, రా. బావా. హాయ్ గాయ్స్. హే హాయ్ హాయ్. సరేరా, కాస్త లేట్ అయింది. ఆ. శక్తివి నువ్వేనా? ఓకే. మంజు, అతనే శక్తి అంటే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ మామ్స్. ఏంటి ఇలా కూర్చున్నావు? ఏరా అల్లుడు, నువ్వు మంచివట్రా? ఏ? నువ్వు రమ్మన్నావని చెప్పి గోడ దూకొచ్చాను. నాకన్నా ముందు వచ్చి ఎక్కడికి వెళ్ళావరా? మామ్స్, అవన్నీ వదిలే. వచ్చే దారిలో కొంచెం ఆట పాట అన్ని ఎంజాయ్ చేసి డమ్మని ఇక్కడికి వచ్చేసా. నువ్వెందుకు డమాలు వేసావు? ఆయన డమ్మన్నారు, నేను డమాలనేసా. ఏ ఏం చేయబోతున్నావు? పొట్ట కట్ చేయబోతున్నా. నువ్వు కట్ చేయడం చూస్తుంటే వచ్చే కస్టమర్ని కసక్కని పొడిచి మందరిని జైలుకి పంపించేలా ఉన్నావు. ఇటీవ పోవద్దులే. అంతా మీ నాన్న చేసిన పని. ఇలాంటి తలక మాసం కొట్లో పెట్టుకుంటే చూడు ఎలా ఉన్నారు. వ్యాపారం చేసినట్టే దేవాలా తీయాల్సిందే. మామ, ఆ. నీకే ఫోను. నాకా? మ్. యువతల చక్కెరపాని, అవతల ఎవరు? నేనేరా ఎదవా. ఆ, బావా. ఏంటి బావా? రేయ్, నిన్ను కొట్టుకెళ్ళొద్దంటే వెళ్ళి అందరిని హింసిస్తున్నావా? బావా, అప్పుడే నీకు ఇది ఎలా తెలిసింది? అలాంటివి తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేశాను. ఫిట్ చేసావా? ఫిట్ చేశాను గానీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చారు. వచ్చేస్తున్నా బావా, వచ్చేస్తున్నా. ఏనాలుడు, ఆ. కొట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేసినట్టు నాకు చెప్పావా? చెప్తే తమ శకలన్నీ నాన్నగారికి తెలియకుండా పోతాయిగా. అంటే కట్టుదిట్టంగా చేస్తున్నారు. మరి అలాగే చేయండి రా, వస్తా. ఏంటి మామ దీనికే కోపగించుకుంటావు? ఆహా, మన ఎస్కేప్ పార్టీ
హలో హాయ్ సూపర్. రే మన కొట్టు సంగతి నాకు తెలీదా? షాప్ గురించి ఎవడన్నాడు? ఇంకెవరిని? ఆ వచ్చే అమ్మాయి గురించి. రే కస్టమర్ రా. కస్టమర్ ఏమైనా అంటే మనుషులు తీసుకొచ్చి కొట్టే లేపేస్తారు. చేయని మావా, నాకు నచ్చిందే. ఏర్పాటు చెయ్యి. ఏర్పాటు చేయాలా? ఓరి పాపాత్ముడా, నాకే చెప్తున్నావా ఏర్పాటు చేయమని? ఎస్ బట్టల షాప్ కి వచ్చాను. నేను చూసుకుంటాను. నేనెవరనరా? మావా మావనా? నీ అవును. మేనమావనరా? అదేగా నేను అన్నాను. ఆ? నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటాను, ఒక ఆంజనేయులు భక్తుని పట్టుకొని ఏర్పాటు చేయమని అంటున్నావే, అలా అడగచ్చా? ఊరికే ఎగరకు మావా. మీ ఆంజనేయుడు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదా? దానికి ఏంట్రా ఆధారం? ఆధారం సీత ఎవరు? సీత మా అమ్మ. మీ అమ్మ గురించి ఎవడు అడిగాడు? రామాయణంలో సీత గురించి అన్నాను. ఓ ఆ సీత గురించా? ఆ, ఆవిడ నా ఇష్టదైవం ఆంజనేయుడు పూజించే శ్రీరాముడు భార్య. ఆయన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడా? అవును. అప్పుడు రాముడు ఏం చేశాడు? ఓ రింగు హనుమంతుడి చేతికిచ్చి పంపాడా? అది రింగు కాదు, ఉంగరం. ఉంగరమో బొంగరమో ఎందుకు ఇచ్చి పంపాడు? అది రాముడిని సీతని ఒకటిగా చేర్చడానికి. అదే మావా నేను నిన్ను చేయమన్నది. ఆ? ఏంట్రా ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాగుతున్నావు? ఓకే సీ యు. సరే సరే, ఫిగర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా పట్టించుకోవద్దు. ఏం చేసినానా? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ మంజు. మంజో పుంజో నాకు ఇంగ్లీష్ తెలీదు, నువ్వు మాట్లాడు. ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మేము కొత్తగా బట్టల షాప్ పెట్టాలనుకున్నాం. ఓకే. మీది చాలా రోజులుగా నడుస్తున్న షాప్ కదా, యా యా మీ షాప్ ఒకసారి చూపిస్తారా? షాప్ అంతా నేను చూపిస్తానమ్మా. ఏవయ్యా, మన కొట్టు క్లోజ్ చేయడానికి ఆవిడ ఇంకో కొట్టు పెడతానంటుంది. ఆవిడకు నువ్వు చూపిస్తానంటావా? నువ్వు క్లోజ్. అయ్యో ఏదో తెలియకనేసి మావా వదిలే మావా, చూసి వెళ్తుంది అంతేగా. ఒక ఆడపిల్ల వస్తే కొట్టే రాసిచ్చేస్తారు. ఏంట్రా ఇదే? అయ్యో ఈయన ఎప్పుడు ఇంతేనండి. అమావాస్యకో పున్నానికో షాప్కి వస్తాడు, లోడని ఏదో ఒకటి వాగుతుంటాడు. మీరండి నేను చూపిస్తాను. మావా షాప్ చూసుకోమా. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని వదిలే మావా, అది నా డిపార్ట్మెంట్. మా బావని మించిపోతాడేమో. రండి రండి రండి. ఇది శారీ అండి. లోకంలో ఎవరికి తెలియని విషయం చెప్పేశాడు. ఇవన్నీ పంచలు మగవాళ్ళవి. పంచెలు మొగాలు కాక గాడిలా కడతాయి. గోడౌన్ చూపిస్తాను, వస్తారా? గోడంకా? గోడంలోకి ఎందుకురా? సరే రండి రండి. తీసుకుపోతున్నాడు. చూడండి సూపర్ గా డాన్స్ చేశారు. మీరు కూడా. అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా. ఏమండి ఒక 2 minutes లో నా కింద నుంచి వెళ్ళిపోతారా? ఎందుకు? అదే మీకు సేఫ్టీ అండి. రేయ్ ఏం చేస్తున్నావు? రేయ్ అవును, ఈ అమ్మాయిని ఎందుకు నా గోడలోకి తీసుకొచ్చా? స్టాక్ అంతా చూపిద్దామని. చూపించడానికి ఏముంది ఇక్కడ? జువో పార్కా? బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని బొరులుతావా? మావా నేను తోలేదు మావా, తానే స్లిప్ అయి కింద పడింది. ఏమండి మీరే కదా స్లిప్ అయి కింద పడారు, చెప్పండి. అవునండి. ఏదైనా అవ్వకముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. తర్వాత ఏదైనా జరగరాని జరిగి కుయ్యో మొర్రో అన్నావంటే లాభం లేదా. ఆ తర్వాత నీ ఇష్టం. పో నేను వస్తాను. పో. బై. రేయ్ నువ్వెక్కడికి రా? మా కార్ దగ్గర సాగనం పోస్తాను. వచ్చిందానికి తెలీదా? వచ్చిందానికి తిరిగి వెళ్ళడం తెలీదా? ఏంటి ఆటలుగా ఉందా నీకు? పిచ్చి పిచ్చి చేషా లేకు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకోసారి ఇలాంటి పనులు చేసావా చీరేస్తావు. ఏమండి మళ్ళీ అక్కడ పిలుస్తున్నావు? మావా నేను ఆ అమ్మాయిని పిలవలేదు, మన స్టాఫ్ ని నేను పిలుస్తున్నాను. పిలుస్తాను రా. నీకేం కావాలి? ముందు ఇక్కడ నుంచి రా, వ్యాపారం చూడు. కానండి కానండి, పనులు కానివ్వండి. ఏమ్మా మీనాక్షి, అలా మెల్లిగా నడిస్తే ఎలాగమ్మా? కానివ్వండి త్వరగా. పదండమ్మా త్వరగా. అలాగే చెప్పేది మీకే. త్వరగా ఆ సిమెంట్ తీసుకొచ్చి ఆ మిషన్లో కలపండి త్వరగా. రండమ్మా. అయ్యా నమస్కారం. రమేశ్రీ. బాబు నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలాంటి చోట ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు? పిచ్చోళ్ళ ఉన్నారే. పార్టీ ఎవరు? వాళ్ళెవరో నాకు తెలియదయ్యా, ఉమ్, కానీ మొత్తానికి తెలుగు వాళ్లే. ఆ, మలేషియా నుంచి వచ్చారు. ఆ. 50 రూపాయలు కూలికి 100 ఇస్తున్నారు. ఈ పని ఒక నెల రోజులు ఉంటుందయ్యా. ఎలాగో పని దొరికితే చాలు. అంతే కదా. ఏ లారీ తీయండిరా, అయ్యగారు కారు వెళ్తుంది. అయ్యా ఉంటానయ్యా. దోరికాడ్రా మావా. చూసి రాకూడదు, రాంగ్ రూట్ లో వచ్చి బంపను గుద్దేశారే. చూడకుండా రావడానికి మేమేమైనా కళ్ళు లేని కబోతులమా? తప్పుగా మాట్లాడకండి, ఆయన గురించి తెలియదు మీకు. ఈయన ఏమైనా స్టేట్ గవర్నరా? పోరా నీ అవ్వా. శనిగాడు వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. వీళ్ళని కాపాడడం నా వల్ల కాదు. ఏమయ్యా మీసాలైనా, నువ్వే వచ్చి కొద్దీ మాదే తప్పుంటున్నావా?
ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు, నేను వస్తా. ఏ మీసం, మా పరిస్థితి బాగానే ఉంది, నువ్వే వచ్చి మా దగ్గర ఇరుకున్నావు ఎరా. ఏ శక్తి, దేశంలో అందరూ ఇలాగున్నారా? అందుకని అందరితోనే గొడవ పెట్టుకుంటావా? ఏంటన్న వాళ్ళంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలాగా నవ్వుతున్నారు. ఆరో రౌండ్ లో కూడా ఒక మనిషి రాంగ్ గా మాట్లాడకపోతే ఈ మంది ఎందుకు వేస్ట్. ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉంది, వస్తా. అయితే సరే. ఏంటన్న ఇంత అవమానం చేస్తున్నారు, చూస్తూ ఊరుకోమంటారా? 10 రూపాయలు కండువ కోసం గొడవ పెట్టుకుందామా ఏంటి? రేయ్, బండి తొట్టానికి గుడ్డ కావాలన్నాగా, ఇదిగో. ఏంటమ్మా, మీ నాన్నని సరి కోపం వచ్చిందా? అలాగే అణుచుకొని వెళ్ళిపో. మాకు వేడెక్కిందనుకో, నువ్వు అస్సలు తట్టుకోలేవు. వస్తా. అదే వాళ్ళు టెంపరేచర్ చెప్పేశారుగా, వెళ్దాం బ్రదర్. నాన్న ఇలా ఒకేసారి బుద్ధుడైపోకూడదు నాన్న. ఏయ్, రేపు ఎవడో ఒకడు వీళ్ళకి స్పాట్ పెడతాడు, అప్పుడు మారుతారు. నువ్వురా. అరే రండ్రా మామ, ఎక్కరా? ఇదిగో, ఏ పాదరా. తీరా బండి. మాట్లాడరా. ఏయ్. అటు చూడండి రా, సూపర్ ఫిగర్ వెళ్తుంది. పల్లెటూళ్ళలో ఇలాంటి ఫిగరా? రే మావా, ఫాలో చేయరా. ఒరే మావా, ముద్దు గుమ్మరా, చెయ్యి పట్టుకు లేవదీరా. ఇంత మంచి స్ట్రక్చర్ ఉన్న అమ్మాయిని చెయ్యి పట్టుకొని తీసుకురావడం ఏంట్రా? అలా గట్టిగా పట్టుకొని లేపుకురారా. ఆ తరగొట్టేస్తాను చూడు. పాపా, బేబీ, అబ్బో. ఏమన్నావురా? నీ వేడి నేను తట్టుకోలేనా? నా వేడేంటో ఇప్పుడు చూపిస్తా. హలో. రేయ్, 6 రౌండ్లు కొట్టినా నాకేం ఎక్కలేదన్నావు కదరా దున్నా. అన్నా, ఏంటి ఇప్పుడు ఆ రౌండ్ కూడా ఒంట్లో లేదన్నా. ఒరేయ్, వద్దురా వద్దురా అన్నానే, ఎందుకన్నాను ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైంది. హలో, ఎక్స్క్యూస్ మీ. ఏంటి? ఇదిగో అన్న, మీ నాన్నగారు తుండు. అన్నా, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఈ తుండు కోసం అన్న 40 కిలోమీటర్లు తరివి వచ్చి కొట్టారు. రేయ్, ఇది ఒట్టి కండువ కాదురా, ఇలాంటివన్నీ నీకు చెప్పిన అర్థం కాదు. ఓ అమ్మా, చెల్లమ్మా, ఇప్పుడు గుర్తొచ్చిందా? థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నేను ఒక రూట్లో వచ్చాను, ఇంకొక రూట్లో కలిశాను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటున్నారు? అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదండి. ముందు మీ ఒంటి కంటిని బురద కడుక్కోండి. అవును, అదేంటి రండి పోండి? ఏయ్, నువ్వు నాకంటే చిన్నదానివేగా, రా పో. రా పో. అయ్యో, హలో హలో, ఏంటి అలా దిగిపోతున్నావు? ఊళ్ళో ఉన్నవాడికి దెయ్యం అంటే భయం, పొరుగురు వాళ్ళకి నీళ్ళంటే భయం, తెలుసా? లోతు ఎక్కువ అమ్మా. ఎవరు? నేనా?
స్విమ్మింగ్ లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవబోతున్నాను. ఆహా, పార్టీ స్విమ్మింగ్ పార్టీయా? ఓ డ్రీమ్. హలో, ఏంటి డ్రీమ్సా? స్విమ్మింగ్ డ్రెస్ లో నేను ఉంటుండగా నువ్వు చూడలేవు. హలో. నేను ఎలాంటి వాడినో తొందరలోనే అర్థమవుతుంది. అయ్యో. హలో, ఏంటి చూస్తున్నారు? వచ్చి కొంచెం కడగండి. నీకు సేవలు చేయడానికి నేను రాలేను. అలాగా, అయితే నేనే వస్తాను. ఏ వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అది ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎవడైనా వదులుకుంటాడా? వచ్చి సూపర్ ఏంటి వస్తున్నా వస్తున్నా. రండి. ఓపెనింగ్ లోనే ఎవడైనా ఇంత థ్రిల్ మిస్ చేసుకుంటాడా? రండి. వస్తున్నా. ఇప్పుడు గనక ఎవడన్నా చూసి మా బాబుతో చెప్తే అయ్యో. ఇప్పుడు నా రూట్కొచ్చావు. అమ్మా. ఏంట్రా ఈ డ్రెస్ కి కండువా వేసుకున్నావు? లేదమ్మా, ఇది నాంది. కాస్త మాసింది, నువ్వు ఉతికి పెట్టాలి. అమ్మ ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలాగా మొహానికి ఏదో పూసుకున్నా. పోనివిరా, ఎక్కడ మస్ అంటుకుని ఉంటుంది. ఎక్కడ అంటుందో. అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో. మరి ఎవరు చేస్తారంట? మరి నాకు కాళ్ళుంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి. లక్ష్మి, మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను. అలాగే మన అమ్మాయికి ఓ మంచి అబ్బాయిని చూసావంటే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు? మంచిదే కదండి. ముందు చెల్లెలకి పెళ్లి చేయమనమ్మా. నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఒకప్పుడు నేను ఇలా అన్నవాడినే. మా నాన్న తీసుకెళ్లి మిమ్మల్ని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే కానీ అన్నం తినని మొండికేసానంటే నమ్ము. ఫస్ట్ లుక్కే పడిపోయా. పొండి మీరు. ఆ అబ్బాయి ఎదుర్కొనే ఏవేవో మాట్లాడుతున్నారు. చెప్తే ఏంటి లక్ష్మి, చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది. పెళ్ళైన కాడి నుంచి మీ అమ్మ మనసు మారలేదు, మనిషి మారలేదు. మీ అమ్మ నాకు దొరకటం ఓ వరం. నానా, మీరన్నది నిజమే. అమ్మ ఆ రోజు షాప్కి వచ్చింది కదా, అందరూ మీ అక్క అని అడిగారు. మీ అమ్మను మరీ మొల చెట్టుకించేస్తున్నారా? ఇది చాలా ఓవరా రే. ఒరే, నోరు మూసుకుని ఉండలేవా? తండ్రి కొడుకులు ఇద్దరికి నేను ఎదురికానా? ఇంకెవరు దొరకలేదా? దొరకలేదే. మీ సంగతి తర్వాత చెప్తా. ఎప్పుడు చూసుకుందాం. శక్తి రారా. ఏంటి నాన్న? ఎంతమందిని ఆసుపత్రి పంపించావు? అదేం లేదు నాన్న. కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు. అలా దెబ్బలు తింటే గానీ వాళ్ళకి బుద్ధి రాదు.